యేసయ్యా 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 నిన్నే నిన్నే నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 Yes,
Shall we pray a word of prayer? మనం తలలు వంచి ప్రార్థించుకుందామా? Thank you, Jesus, you are present here, O God. ప్రభువా, ఇక్కడ ఉన్నందుకు మీకు వందనాలు ప్రభువా. As we are seeing you, Jesus, I remembered that I am sinner as I am, wicked as I am, nothing before you, O God. ప్రభువా, నేను పాపిగా ప్రభువా నా యొక్క బలహీనతల్లో నేను నీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాను ప్రభువా. Thank you, Lord, to washing with the holy blood and cleansing me, Jesus. ప్రభువా, నన్ను ఈ పరిశుద్ధ రక్తంలో కడిగినందుకు మీకు వందనాలు చెప్తున్నాను ప్రభువా. Lord, thank you to accepting our worship, O Father. ప్రభువా, మా యొక్క ఆరాధనని అంగీకరించినందుకు వందనాలు ప్రభువా. Only your word have the life, Father God. ఎందుకంటే నీ వాక్యంలో జీవం ఉంది ప్రభువా. Speak, Lord, we are going to listen to you. ప్రభువా, మాతో మాట్లాడిన ఆయన మీ మాటని వినబోతున్నాం. As there be listening your word, Lord, let they see the deliverance, let they see the healing, inner and outer, God. In ప్రభువా, physical ఈ body, Lord. వాక్యం వింటూ ఉండగా మాకు విడుదల, స్వస్థత, మాకు శాంతి, సమాధానం కలుగును గాక. Let every deliverance take as they will be listening, O Father God. ప్రభువా, మేము వింటూ ఉండగా అన్ని రకమైన విడుదల మాకు కలుగును గాక. In touching your wounded feet, I am giving you glory, honor and praises to your name, O God. మీ గాయపడిన పాదాలను తాకుతూ మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తున్నాము తండ్రి. In Jesus' precious Christ's name we pray. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. My precious brother, my precious sister, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, there is a pray. For pray, we can pray in many ways. మనం చాలా రకాలుగా మనం ప్రార్థన చేయొచ్చు. But today I want to share to you 3 important stage of our prayerful life. అయితే 3 భాగాలుగా లేకపోతే 3 మెట్లతో ఉన్న ప్రార్థనా జీవితం గురించి మనం మాట్లాడుకుందాం. When we understand these 3 stages of our prayerful life, ఈ 3 మెట్లతో కూడిన ప్రార్థన మనం అర్థం చేసుకుంటే we know what we are doing in our life. మనం ఏం చేస్తున్నామో అప్పుడు మనకు అర్థమవుతుంది. When we come for the 4th stage in our life, ఎప్పుడైతే ఆ 4వ మెట్టుకు వస్తామో you will move with the Spirit of God. అప్పుడు మనము దేవుని ఆత్మతో మనం నడుస్తాము. You will going to walk with God. మనం దేవుడితో నడుస్తాము. God will going to talk to you. You're going to take you to the heaven. You're going to move. You're going to fly like an eagle. దేవుడు In the spirit నీతో of your life. మాట్లాడతాడు. నిన్ను ఆత్మలో అనేక ఆ యొక్క పక్షి రాజు వాలే పైకి తీసుకొని వెళ్తాడు. My precious brother, my precious sister, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, the first stage of our life, prayerful life, is our flesh. మొదటి స్టేజ్లో మన శరీరము మనకి కనబడుతూ ఉంది. Many times we will be filled with peace in our flesh and we will stop there going forward in our prayerful life. మనము శరీరంలో చేసే ఆ ప్రార్థన చేసినప్పుడు మనము ఆ శాంతిని పొందుకుంటాము. అక్కడ మనం ఆగిపోతాం. We are stopping there because our flesh is filled with peace and joy. ఎందుకు అక్కడ ఆగిపోతామంటే మన శరీరంలో మనకి ఆ శాంతి, సమాధానము అనే అనుభూతి కలుగుతుంది. అందుకే అక్కడ ప్రార్థనని ఆపేస్తాము. When the Joshua started his journey, ఎప్పుడైతే యెహోషువ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడో, when the children of the Israel started the journey toward the Israel, ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే ఆ వాగ్దాన భూమి వైపు నడవడం మొదలుపెట్టారో, go through Joshua chapter 24. If you go through యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం మనం చూస్తే, the people were happy when the miracles began to happen. అయితే ఆ అద్భుతాలు జరుగుతున్నప్పుడు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. The flesh was filled with joy. ఆ యొక్క శరీరము అంతా, వాళ్ళ జీవితం అంతా సంతోషము, ఆనందంతో ఉంది. The flesh was filled with peace. ఆ యొక్క శరీరము ఆ సమాధానంతో నింపబడింది. That's why they are unable to reach to God Almighty Father very close in the spirit to walk with God. అయితే వాళ్ళు ఇంకొక మెట్టుకి వాళ్ళు వెళ్ళలేకపోయారు. దేవునితో నడిచే ఆ మెట్టుకి వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేకపోయారు. This is what today happening with you, with me. ఈరోజు ఇది నాకు నీకు జరుగుతూ ఉంది. In our flesh we are becoming happy and joy when the little peace fills our flesh. అయితే ఈ యొక్క శరీరంలో మనం చేసే ప్రార్థన, ఆ ప్రార్థన చేసినప్పుడు మనం శాంతి, సమాధానం పొందుకున్నప్పుడు మనం అక్కడ ఆగిపోతూ ఉన్నాం. We are not going forward. మనం ఇంకొక మెట్టుకి వెళ్ళట్లేదు. From the flesh we need to move in our life. మనము ఆ శరీరము నుంచి, ఆ శరీరంలో కలిగే ఆనందం నుంచి మనం ఒక మెట్టు ముందుకు వెళ్ళాలి. 3 things this flesh does.
ఈ యొక్క శరీరము 3 విషయాలు చేస్తుంది. First thing, this flesh, not only when we pray, even when we listen, the God's word or the other servants of the word, the 5 calling people's messages in your audio, in anything that brings little peace and makes our spiritual life to go forward. అయితే ఆ యొక్క మనం ఏదైతే సందేశాలు వింటామో అనేకమైన వారి యొక్క సందేశాలు మనం విన్నప్పుడు ఆ సందేశాలు మనల్ని సంతృప్తి పరిచి మనల్ని ఆ శాంతి సమాధానంతో ఉండేలాగా చేస్తాయి. We think getting the revelation of other people that we got the answer. అయితే వేరే వాళ్ళ ప్రత్యక్షతని, వేరే వాళ్ళకు వచ్చిన ప్రత్యక్షత అది తీసుకొని మనకి ఆ ప్రత్యక్షత వచ్చినట్లుగా మనం భావించి మనం అక్కడే ఉండిపోతాం. But that revelation tells you and me, and the Spirit of the God is telling to you and me, don't stop there. Put a step next, because there is something special I kept for you. అయితే ఇంకొకరి ప్రత్యక్షతని మనం పట్టుకొని అక్కడే ఆగకుండా ఇంకో మెట్టుకు వెళ్ళినట్లయితే ఆ ప్రత్యక్షతని పొందుకునే కృపని దేవుడు మనకిస్తాడు. Point number 1, when we are listening to other people's message, the revelation, our flesh is filled with peace and we are stopped there. అయితే వేరే వాళ్ళ సందేశాలు మనం విన్నప్పుడు, ఆ సందేశాల్లో ఉన్న ప్రత్యక్షతను విన్నప్పుడు ఆ ప్రత్యక్షత మనకి శాంతి సమాధానం తీసుకొని వచ్చి మనం అక్కడే ఆగిపోయేలాగా చేస్తుంది. You have a lesson to learn here. It is a revelation of someone. God want to give you, God want to give you and me the revelation which belongs to you and to me. చూడండి, వేరే వాళ్ళ ప్రత్యక్షత మీద, వేరే వాళ్ళ సందేశం మీద మనం ఆధారపడి జీవిస్తున్నాం. కానీ మనము 2వ స్టేజ్కి వెళ్ళినట్లయితే దేవుడు మనకే ఒక ప్రత్యక్షతనివ్వాలని, మనకు సంబంధించిన ప్రత్యక్షతలో మనం నడిపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. We are missing that revelation, after filling our flesh with peace. అయితే ఎందుకంటే వేరే వాళ్ళ ప్రత్యక్షత పొందుకున్నప్పుడు శాంతి నెమ్మదిని పొందుకొని అక్కడే మనం ఆగిపోతూ ఉన్నాం. It's not the fullness of prayerful life. అది ప్రార్థనలో ఉన్న సంపూర్ణత కాదు. అది It is a journey which is stopped in our life. అది మనము మన ఆత్మీయ జీవితంలో ఆగిపోతూ ఉన్నాం. And we thinking, because our flesh is filled with peace, that we are moving with Spirit of God and the God's Holy Spirit. అయితే ఆ యొక్క మొదటి స్టేజ్లో మనము శాంతి సమాధానంతో మనం నింపబడిన తర్వాత దేవుని ఆత్మతో నడవటానికి మనం ఇష్టపడము. Remember one thing, my brother, my sister. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి నా సహోదరి సహోదరా. Flesh is different. The Spirit of God is different, and our soul is different. అయితే మనలో జీవం వేరు, మనలో ఆత్మ వేరు, మనలో శరీరము వేరు. If you see in the Bible, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే many times people are filled with peace in the flesh. చాలాసార్లు ప్రజలు శరీరంలో శాంతిని పొందుకుంటారు. When they received miracle, they filled with peace. అయితే అద్భుతము పొందుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో శాంతి వస్తుంది. When God helped in something, in little thing, they filled with peace in the flesh. మన జీవితంలో కొంచెం అక్కడక్కడ దేవుడు మనకు సహాయం చేసినప్పుడు మనం శాంతితో నింపబడతాం. We need to come across that, and we need to put another step in our life. మనము ఆ శరీరం నుంచి మనము దాటి ఇంకొక అడుగు ముందుకు వేయాలి. People are stopped in the flesh. అయితే ప్రజలు చాలా మంది ఆ శరీరంలో చేసే ప్రార్థనలో ఆగిపోతారు. They think that they are moving with the God Spirit. కానీ వాళ్ళు అనుకుంటున్నారు నేను దేవుని ఆత్మతో నడుస్తున్నాను అని. But they stop the journey there. కానీ వాళ్ళ ఆత్మీయ జీవితం అక్కడే ఆగిపోతూ ఉంది. In the Bible, బైబిల్ గ్రంథంలో many people who stopped in this place. బైబిల్లో చాలా మందిని చూస్తున్నాం ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఆపేస్తారు. In the Babylon, if you go through the book of Daniel, only the 4 people were filled with the Spirit of the God, with the Spirit was filled with joy and prayerful, and the soul was filled with prayer and joy, the flesh also. But after these 4 people, remaining people, they just filled in the flesh. They never allowed God to move in their life. అయితే దానియేలు గ్రంథంలో చూస్తున్నాము బబులోన్లో ఉన్న ఒక 4 మాత్రమే వాళ్ళు ఆత్మలో, జీవంలో, శరీరంలో వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడి నడిపించబడ్డారు. కానీ మిగతా వాళ్ళందరినీ చూస్తే వాళ్ళు శరీరంలోనే వాళ్ళు సంతోషపడి అక్కడే ఆగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Always this flesh doesn't want to cross and go to the Spirit. అయితే ఈ శరీరం ఎలాంటిదంటే
ఒక అడుగు ముందుకు వెళ్ళి ఆత్మలో ప్రార్థన చేయడానికి, ఆత్మలో నడవటానికి మనం ఇష్టపడము. And you see many times in our life, we will come across to this part of the life in our life. చాలాసార్లు ఈ యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. Sometimes we'll be listening people's message and are filled. Sometimes we're listening songs were filled with joy. Our flesh is filled with joy. And we're not moving, crossing that life in our life. చూడండి, కొన్నిసార్లు మనము పాటలు విని ఆనందపడతాము, కొన్నిసార్లు మనము చాలామంది సందేశాలు విని మనం సంతృప్తి పడతాము. కానీ మనమే ఇంకొక అడుగు ముందుకేసి ఆత్మలో నడవటానికి మనం ఇష్టపడట్లేదు. Listening song, listening message is not wrong. But stopping there is a wrong in our spiritual life. అయితే పాటలు వినడము, సందేశాలు వినడము తప్పు కాదు, కానీ మనం ఆ సందేశాలు విని అక్కడే ఆగిపోవటము ఆత్మీయ జీవితంలో మనం ఎదగలేము. Even we cross that thing, now the soul is there. అయితే మనం ఆ శరీరం నుంచి కొంచెం ముందుకి వెళ్తే అక్కడ మనం జీవము చూస్తాము. Even our soul need to praise our God. మన జీవములో కూడా మనము దేవుని ఆరాధించాలి. If our soul is not praising and lifting the name of God, then we will stop. Then our thing will not move. ఒకవేళ మన జీవంలో కూడా మనము దేవుని స్తుతించి ఆరాధించి గణపరచనట్లయితే మనం ఇంకొక అడుగు ముందుకు వెళ్ళలేము. Look to Mother Mary in the Luke chapter 1 and 2. She says, "My soul is magnifies you, O God." అయితే చూడండి, ఆ యొక్క బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 1వ అధ్యాయం 35, 36 వచనాల్లో ఆ మరియ తల్లి, యేసు తల్లి అంటుంది, నా యొక్క ఆత్మ, నా యొక్క జీవము నిన్ను ఆరాధిస్తుంది ప్రభువా అంటుంది. Now she crossed the flesh. Now her soul is glorifying and magnifying the name of God. చూడండి, ఆమె శరీరం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె జీవములో ఇప్పుడు దేవుని ఆరాధిస్తుంది, దేవుని గణపరుస్తుంది. When she started worshiping and when her soul began to magnify the name of God, ఎప్పుడైతే ఆమె ఆ జీవంలో దేవుని గణపరుస్తూ వచ్చిందో she started bringing a glory to God. ఆమె దేవుని మహిమపరచడం మొదలుపెట్టింది. She began to walk in the footstep of God. దేవుని అడుగు జాడల్లో నడవటం మొదలుపెట్టింది. The Bible tells God Almighty Father chosen her son to come out from her womb. అయితే ఆమెని ఆ స్థితిలో ఉంది కాబట్టి దేవుడు లోకరక్షకుడిని ఆమె గర్భం ధరించేలాగా చేసి ఆమె ద్వారా లోకరక్షకుడిని తీసుకొని వచ్చాడు. My precious brother, my precious sister, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, God was chosen because her soul, flesh and spirit begin to glorify the name of God. ఎందుకు ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఆమె శరీరంలో, జీవంలో, ఆత్మలో దేవుని మహిమపరచడం, గణపరచడం చేసింది. She was one ordinary lady. ఆమె ఒక సాధారణమైన స్త్రీ. But when the seed of Jesus, when the seed of the Father came, she became extraordinary. ఎప్పుడైతే ఆ యొక్క దేవుని మహిమపరిచిందో ఆమె అసాధారణమైన స్త్రీగా మారింది. My precious brother, my precious sister, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, our soul is completely dried today. ఈరోజు మన జీవము పూర్తిగా ఎండిపోయిన దశలో ఉంది. Our soul is completely dried today. ఈరోజు మన జీవం పూర్తిగా ఎండిపోయిన దశలో ఉంది. Because our soul is dried, you and I am feeling somewhere in our life that we have a emptiness. అయితే ఆ యొక్క జీవంలో మనకు సంపూర్ణంగా ఎండిపోయినట్లుగా ఉంది కాబట్టి మనము ఏదో ఖాళీగా, వెల్తిగా మన జీవితంలో ఉన్నట్లుగా మనం జీవిస్తూ ఉన్నాం. We sense this emptiness when our soul is completely dried. ఈ యొక్క వెలితిగా మనకెందుకు అనిపిస్తుంది అంటే మన జీవము ఎండిపోయిన దశలో ఉంది. My precious brother, my precious sister, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, go through the Bible. బైబిల్ గ్రంథం జాగ్రత్తగా చదవండి. Every prophet who did extraordinary miracle, extraordinary work for God, their soul was magnifying the name of God. ప్రతి ప్రవక్త ఎవరైతే అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేశారో వాళ్ళు జీవంలో దేవుని మహిమపరుస్తూ వచ్చారు. If you go through from the first king 16th chapter onwards, మొదటి రాజులు 6వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, first king 16th chapter brother, మొదటి రాజులు 16వ అధ్యాయాన్ని మనం చూస్తే,
From there, completely second king, if you go through completely second king, అక్కడ రెండవ రాజుల గ్రంథాన్ని మనం చూస్తే you will see the story about the Elijah and Elisha. అక్కడ ఎలీజా యొక్క కథని మనము వింటూ ఉంటాం. I just want to share something about the Elijah to you this morning time. ఎలీషా గురించి మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. If you go through the life of Elijah, as for these chapters and the book, ఆ యొక్క ఆ అధ్యాయంలో మనము ఎలీషా గురించి మనం చదువుతూ వస్తే 3 interesting things which I want to show to you. 3 చాలా ఆసక్తికరమైన విషయాలు మనం చూద్దాం. Point number 1. మొట్టమొదటిగా This man, Elijah, is one of the very oldest man. The Bible tells he was in the presence of God, glorifying and magnifying the name of God Almighty Father. సో ఎలీషాలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన దేవుని సన్నిధిలో ఉండి దేవుని గణపరుస్తూ దేవుని మహిమపరుస్తూ ఉంటాడు. His soul was magnifying God in such a way he never saw the day, the night, the hungry, the sorrow, the pain. None of the thing he saw. He just involved and united and became one. The soul of the Elijah and the God became one and began to praise the Father's name. ఎప్పుడైతే ఎలీషా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉంటూ వచ్చాడో ఆయనకి బాధ లేదు, నొప్పి లేదు, ఆయన ఇలాంటి శ్రమలో కూడా లేకుండా ఆయన ఆత్మలో జీవంలో దేవుని మహిమపరుస్తూ వచ్చాడు. Today our flesh is filled with peace, our soul is dry. ఈరోజు మన శరీరము మనము శాంతి సమాధానంతో నింపబడింది, కానీ మన జీవము అది ఎండిపోయిన దశలో ఉంది. Many times you see, even though when we fast, even though when we pray, even though when we will wait at the feet of God, because our soul is dry and empty, we feel empty and dry in our spiritual life. మన యొక్క శరీరంలో మనము అలా ఉన్నప్పుడు మన జీవంలో మనం ఎండిపోయిన దశలో ఉంటాం. Many times you feel and sense that we are empty because about this reason. ఎందుకు మనము ఆ ఎండిపోయిన దశలో ఉంటామంటే మన జీవంలో ఎండిపోయిన దశ ఉంది, అందుకే మన వెలితిగా మనకు కనబడుతుంది. Elijah was more than 60 years when he came out from the presence of God to face the people in the ministry. చూడండి, ఎలీజా 60 సంవత్సరాల వయసు పైబడ్డవాడు ఉన్నాడు. ఆయన దేవుడి సన్నిధిలో నుంచి ప్రజలని కలుసుకోవడానికి వచ్చినప్పుడు, But the 60 years his soul was mixed with God, became one in God, one in spirit. Where he was in the spirit, where he was not feeling hungry, he never felt to come out, he never slept anything. కానీ ఎలీజా మనం చూసినట్లయితే 60 సంవత్సరాల వరకు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆ దేవుని సన్నిధిలో ఉన్న ఎలీజా ఎప్పుడు కూడా ఆయనకు ఆకలి లేదు, ఆయనకి ఆకలి దప్పులు లేవు, నిద్ర లేదు, లేకపోతే ఎలాంటి బాధ వేదన ఏమీ లేకుండా దేవుడి సన్నిధిలో గడుపుతూ వచ్చాడు. When we go through his life in the Bible, you will not see that he felt anywhere, slept or hungry or anything. The Bible tells he was in the presence of God for long years. అనేక సంవత్సరాలు ఎలీజా ఆకలి దప్పులంటే ఏంటో తెలియకుండా దేవుని సన్నిధిలో ఆయన గడుపుతూ వచ్చాడు. His flesh, his soul became one in the God Almighty Father. ఆయన శరీరము, ఆయన జీవము, ఆయన ఆత్మ అన్నీ కూడా మా దేవుళ్ళో ఏకమైపోయి ఉన్నాయి. When it become one in God, people will not feel hungry, they will not feel sorrow, they will not feel empty, they will not feel all these unwanted things which becoming obstacle between God and me, between God and you. ఎప్పుడైతే మనిషి దేవునితో ఏకమైపోతాడో ఆ మనిషికి ఆకలి దప్పులంటే ఏంటో తెలీదు, ఆ మనిషి బాధ వేదన అంటే ఏంటో తెలీదు, ఆ మనిషి సంపూర్ణంగా దేవుడిలో ఏకమైపోతాడు, లీనమైపోతాడు. And the fear about the emptiness we will not have in our spiritual life. అయితే నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా వెలితిని నీవు చూడవు. See, today we have the fear in our spiritual life. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఒక భయం ఉంది. Thinking somewhere something is missing between God and me, between God and you in our spiritual life. ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి ఆలోచిస్తే మనలో ఒకలాంటి భయం కనబడుతుంది. ఏం భయం అంటే ఏదో నాకు దేవుడికి ఏదో అడ్డుగా ఉంది, నాకు దేవుడికి మధ్యలో ఏదో వెలితిగా ఉంది అని మనకొక
చిన్న భయంలో మనం జీవిస్తూ వస్తాం. Look to the Moses in the book of Exodus in 33 and 34 and 35. మోషే గురించి మనము 34, 33, 34, 35 అధ్యాయాలు నిర్గమకాండంలో మనం చూసినప్పుడు We go through the 40 chapters of the Exodus. 40 ఆ యొక్క అధ్యాయాలు ఉన్న నిర్గమకాండంలో 40 అధ్యాయాలు మనం చూసినప్పుడు God called Moses to the Zion mountain. ఆ యొక్క సీనాయి కొండ మీదికి మోషేని దేవుడు పిలిచినట్లుగా చూస్తూ ఉన్నాం. Now the Bible tells about the Moses. బైబిల్ మోషే గురించి ఏం చెప్తుంది అంటే 40 days, 40 nights he was with God. 40 రాత్రులు 40 పగళ్ళు మోషే దేవుడి సన్నిధిలో ఉన్నాడు. See that chapter and see the story. It tells he never ate anything, he never slept also. అయితే మనం అక్కడ ఆ అధ్యాయంలో ఏం చదువుతున్నామంటే ఆ 40 రాత్రులు 40 పగళ్ళు మోషే నిద్రపోలేదు, మోషే ఏమీ తినలేదు. 2 times he was with God like that, 40 days, 40 nights. 2 సార్లు మోషే 40 దినాలు 2 సార్లు మోషే దేవుడి సన్నిధిలో ఉన్నాడు. As I was going through the book of Exodus, I was thinking how this man could able to be 40 days, 40 nights without the food. అయితే నేను అనుకుంటూ ఉన్నాను, ఈ మోషే 40 రాత్రులు 40 పగళ్ళు ఏమీ తినకుండా నిద్రపోకుండా దేవుడి సన్నిధిలో ఎలా ఉండగలిగాడు? Because his soul was filled with the joy, his soul was filled with the God's word and praising. That's why he never felt hungry. ఎందుకంటే ఆయన జీవములో ఆయన దేవుని స్తుతించి ఆరాధించే దశకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనకు ఆకలి దప్పులు నిద్ర అంటే ఏంటో ఆయనకు తెలియలేదు. 40 days, 40 nights he was with God. 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడితో ఉన్నాడు. Why so long days? What he was doing? ఆ 40 దినాలు ఏం చేశాడు? It is not in the Bible. బైబిల్లో రాయబడలేదు. I feel like this. నేను ఇలా అనుకుంటున్నాను. God began to talk to him according to Genesis 1:1 onwards. What all the things happened. That's the reason Moses could able to explain and write exactly what happened. Genesis 1:1 onwards. అయితే ఆ 40 దినాలు మోషే ఆ దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆది కాండంలో ఉన్న జరిగిన ప్రతి సంఘటన గురించి దేవుడు బహుశా మాట్లాడుతూ వచ్చాడు. కనుకనే మోషే ఎక్కడ కూడా పొల్లుపోకుండా అన్ని అధ్యాయాలు అన్ని 5 పుస్తకాలు ఆయన రాయగలిగాడు. See the right from the beginning, every character and every man's future, not a single alphabet was failed in that he written and brought exactly what happened to them. Moses was not there that time. అయితే చూడండి, ఆది కాడ సమయంలో ఆదాము సమయంలో కావచ్చు, నోహాపు సమయంలో కావచ్చు, ఇవన్నిటిలో మోషే లేడు. కానీ ఆ పుస్తకాన్ని రాసింది మోషేనే. ఆ పుస్తకాన్ని ఎలా రాయగలిగాడు అంటే ఆయన దేవుడి నుంచి వినగలిగాడు కనుక. And it tells as it was beside, like my brother Ram beside, it tells it was as it was beside the Abraham and Noah. చూడి, అబ్రహాము నోహాకుతో కలిసి జీవించినట్లుగా అబ్రహాము నోవాతో పక్కనే ఉండి ఆయన ఉన్నట్లుగా ఆ యొక్క ఆది కాండాన్ని రాస్తూ వచ్చాడు. Not a single alphabet was failed. దాంట్లో ఒక్క మాట కూడా అటు ఇటు జారలేదు. How it happened and how it was possible? ఎలా అది రాయగలిగాడు, ఎలా జరిగింది అంటే Because his flesh, soul and spirit was filled with God. And he began to praise God in these 3 things. ఎందుకంటే ఆయన శరీరంలో, ఆత్మలో, జీవంలో దేవుని ఘనపరిచి దేవుని స్తుతించే దశకి ఆయన వెళ్ళిపోయాడు కనుక. See the life story of Elijah, see the life story of the Moses. They had the revelation from God, which today is helpful for you, helpful for me. ఈరోజు మనం చూసినట్లయితే వాళ్ళకి ఎలీజా యొక్క జీవితం ఇంకా మోషే యొక్క జీవితం మనం చూస్తే వాళ్ళు దేవుడి నుంచి ప్రత్యక్షత పొందుకోగలిగారు. And that revelation of God is a life for you, life for me today. వాళ్ళకి వచ్చిన ఆ ప్రత్యక్షత ఈరోజు నీకు నాకు జీవమై ఉంది. Some 5,500 years back it happened, but it is blessing for you, blessing for me today. అది 5,000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, కానీ ఈరోజు నీకు నాకు ఆశీర్వాదంగా ఉంది. Second, see the Elijah and Moses, they know their God. చూడండి, ఎలీషా మోషే వాళ్ళ దేవుడెవరో వాళ్ళకి తెలుసు. Elijah know their God.
ఎలీషాకి ఆయన దేవుడు ఎవరో ఆయనకు తెలుసు. Elisha know his God. ఎలీషాకి ఆయన దేవుడు ఎవరో ఆయనకు తెలుసు. He followed very closely with his master Elijah. అయితే ఎలీషా ఆయన ఆయన యజమాని అయిన ఆ దేవుడితో తన దగ్గరగా నడుచుకుంటూ వెళ్ళాడు. See the story about him. He just spoken the miracle. He just commanded the miracle. It happened. చూడండి అలా దగ్గరగా నడిచాడు కాబట్టి ఆయన మాట్లాడితేనే అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. Because the God was in his flesh, God was in his soul, God was in his spirit. That's why he just commanded. He said, let this food be multiplied. It multiplied. ఎందుకంటే ఆయన జీవములో, ఆయన శరీరములో, ఆయన ఆత్మలో దేవుడు ఉన్నాడు కనుక ఆయన మాట్లాడిన ప్రతి మాటని దేవుడు రూఢిపరిచాడు. ఆయన మాట్లాడిన ప్రతి మాటకి దేవుడు అద్భుతాలు చేశాడు. He just threw small stick in the water, access came. ఆయన ఒక చిన్న కర్రని ఆ నీటిలో వేస్తూ ఉన్నాడు. దాంట్లో నుంచి ఆ గొడ్డలి బయటికి వస్తూ ఉంది. What a man is just the bone was touched, dead man was raised. ఆయన కేవలం ఒక మనిషిని ఇలా తాకుతూ ఉన్నాడు, చనిపోయిన వ్యక్తి లేస్తూ ఉన్నాడు. It is a evidence to you and to me, it is a lesson to you and to me that we also must be like that in our God. అయితే అదొక గుణపాఠము. మనము ఎలీషా లాగా ఎలా ఉన్నాడో మనము కూడా అలాగా ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. When we filled with this three, then we have the miracles, wonders, signs and outstanding things in our life. ఎప్పుడైతే మన ఆత్మలో, జీవములో, శరీరంలో దేవుని గణపరిచే స్థాయికి వెళ్తామో అప్పుడు మనము కూడా ఇలాంటి అద్భుతాలు మన జీవితంలో చూస్తాము. Second thing, when our soul is filled with God, when it starts magnifies the name of God, ఎప్పుడైతే మన జీవంలో దేవుని గణపరుస్తామో the character, the nature of and the goodness of God will be filling our flesh and our spirit. అయితే మనలో దేవుని యొక్క వ్యక్తిత్వము, దేవుని యొక్క స్వభావము ఇవన్నీ కూడా మనలోకి వస్తాయి. And imagine through soul will be glorifying our God. నీ జీవములో అప్పుడు దేవుని గణపరుస్తూ వస్తావు. The Paul says in simple way in one word, పౌలు ఒక మాట చాలా సులువుగా ఒక మాట అంటాడు, I live for you, I will die for you. నేను నీ కోసము బ్రతుకుతాను, నీ కోసము చనిపోతాను The అంటాడు. life what I am living, it glorifies you and it is for you. నేను జీవించే ఈ జీవితము నిన్ను మహిమపరుస్తుంది, అది నీ కోసమే అంటాడు. Because Paul was a Jew and he know the laws and every commandment very well. He's very well known all these laws and all the words, all the secrets in the word about God. And about God also you know very secrets. That's why you see him, he began to glorify God in flesh, in soul, in spirit. పౌలు ఎలాంటి వాడు అంటే ఆయన ఒక యూదుడు, పౌలు ఒక ఫరిసేయుడు కూడా కనుక ధర్మశాస్త్రం అంతా కూడా ప్రతి వచనము, ప్రతి అధ్యాయము క్షుణ్ణంగా పౌలుకు తెలుసు. కానీ ఆ దశ నుంచి పౌలు దేవుని ప్రత్యక్షతలోకి వచ్చాడు. అందుకే ఆయన ఆత్మలో, జీవంలో దేవుని గణపరిచే స్థాయికి వెళ్ళిపోయాడు. Paul know about Paul each and everything what will going to happen, what is going present in his life. అయితే పౌలుకి ఆయన జీవితంలో ఏం జరుగుతుంది, ఆయన జీవితంలో ఏం జరగబోతుంది అన్నీ పౌలు ఎరిగి ఉన్నాడు. Today this we are missing in your life and in my life. అయితే ఈ యొక్క భాగాన్ని మన జీవితంలో మనం కోల్పోతూ ఉన్నాం. We not know what is present, we not know what is tomorrow. మన జరుగుతున్న విషయాలు మనం గ్రహించలేకపోతున్నాం, జరగబోయే విషయాలను కూడా మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. Because we not know, step by step, one by one we are doing mistake. ఎందుకంటే మనము వేస్తున్న ప్రతి అడుగు తప్పటడుగా ఉంటూ ఉంది. The reason our soul is not became united in God. ఎందుకంటే మన జీవము దేవునితో ఏకము కాలేదు. One day some years back one elderly lady said like this. కొన్ని సంవత్సరాల క్రితము ఒక చాలా పెద్ద ఆమె ఇలా ఈ మాట చెప్పింది. That time I never encountered Jesus. అప్పుడు నాకు యేసుప్రభు అంటే ఎవరో తెలియదు. That time I was in field of mechanic, learning a car mechanic. నేను ఒక కారు మెకానిక్ గా ఉంటూ ఉన్నాను. That elderly lady said like this to me. ఆ యొక్క పెద్ద
మనిషి నాతో ఇలా చెప్పింది, What you are earning, what you are learning is not important in your life. నీ జీవితంలో ఈ కారుకు సంబంధించి ఏం నేర్చుకుంటున్నావో ఏం చూస్తున్నావో అది ముఖ్యము కాదు. No matter how great and how intelligent and how much you're filled with the talents, learning and doing the work of this car. నువ్వు ఈ కారు గురించి ఎంత జ్ఞానం పొందుకొని ఎంత జ్ఞానంతో దాన్ని రిపేర్ చేయాలని నేర్చుకుంటున్నావో అదంతా వ్యర్థము అని చెప్పింది. Remember one thing in your life. ఒకటి జ్ఞాపకం పెట్టుకొని ఈ జీవితంలో, You came not from your mother's home, but someone is in heaven who sent you. You need to go there. అయితే నీ యొక్క తల్లి గర్భంలో నుంచి నువ్వు రాలేదు, కానీ పరలోకంలో ఉన్న దేవుడు నిన్ను పంపించాడు. నువ్వు తిరిగి మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. He decided about your future, what you must do and how long you need to be here. అయితే ఆయన నీ భవిష్యత్ గురించి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వేం చేయాలో ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు అని చెప్పాడు. First find out what is present, what God wants in your life. Then you think about tomorrow. అయితే మొదటగా దేవుడి దగ్గర నుంచి నీ ఇప్పుడు ఈ ఉన్న జీవితం ఏంటో కనుక్కో, అప్పుడు భవిష్యత్తు కూడా నీకు అర్థమవుతుంది అని చెప్పింది. Touched me very deeply in my life. ఆ మాటలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. I came and I shared with my elder sister. నేను మా యొక్క పెద్దక్కతో ఈ మాటలు నేను పంచుకున్నాను. And I asked her, నేను అడిగాను, what is that I can do to go back what my God want me present and about tomorrow. అయితే నేను వెళ్ళి నా దేవుడి దగ్గర ఎలా తెలుసుకోవాలి, నా యొక్క ప్రస్తుత జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నేను ఎలా తెలుసుకోవాలి అని అడిగాను. She smiled and said, pray, God will do everything. అయితే అమ్మ ఒకటే మాట అన్నది, నువ్వు ప్రార్థన చెయ్యి, నీకు దేవుడు అన్నీ చెప్తాడు అని చెప్పింది. I'm already praying. Hours together I'm praying. Only in the name of Jesus, that time I used to pray. Hours together I used to pray. అయితే అప్పుడు నాకు ఒక యేసునామం గురించి తెలుసు. కొన్ని గంటలు యేసునామం పట్టుకొని ప్రార్థన చేసేవాడిని. My soul was not filled with peace. నా యొక్క జీవము శాంతి సమాధానంతో నింపబడలేదు. My spiritual life was not with peace. నా యొక్క ఆత్మీయ జీవితము శాంతి సమాధానంతో లేదు. One side I'm doing praising, another side I'm doing which was displeasing to my God. ఒకవైపు దేవుని స్తుతిస్తూ ఉన్నాను, ఇంకోవైపు దేవుని సంతోషపెట్టని విషయాలు అనేకము చేస్తూ ఉన్నాను. Until that time I was thinking whatever I'm doing in my flesh, perfectly I'm doing and God is pleased with me. అయితే నేను అప్పటి వరకు శరీరంలో ఉన్న నేనేమనుకుంటూ వచ్చారంటే, నేనేం చేసినా నేను దేవుడు సంతోషంగా ఉన్నాడు అనుకుంటూ జీవిస్తూ వచ్చాను. Even that time I never had any girlfriend, I never touched any girl, I never loosed my virgin, neither I did any kind of unwanted things in my life, in my flesh. And I thought I'm a very holy person because all these things I'm not doing. అయితే నేను ఆ యవ్వన దశలో నేను ఏ అమ్మాయిని కూడా నేను ముట్టుకోలేదు, ఎలాంటి పాపము నేను చేయలేదు, కనుక నేను ఒక పరిశుద్ధమైన వ్యక్తిని అని నేను ఒక భావంలో నేను జీవిస్తూ ఉండేవాడిని. But that lady opened my eyes. I need to go. The person who has sent, I must meet him in my end of my life. అయితే ఆ యొక్క స్త్రీ చెప్పింది, నేను ఎవరి చేత పంపబడ్డానో నేను తిరిగి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనే మాట నన్ను ప్రభావితం చేస్తూ వచ్చింది. Listen my brother, listen my sister. జాగ్రత్తగా వినండి నా సహోదరి, నా సహోదరా. You and I must go and meet our Father. నీవు నేను ఖచ్చితంగా వెళ్ళి మన తండ్రిని కలుసుకోవాలి ఒక రోజు. How obediently, even though we don't like sometime to do the things to our parents, still we do. We know it is not good. We know it is not right. Yet we do because they are father and mother. See, sometimes some fathers have the drinking habit. The sons will give the money. They bring the bottle and give to drink. They know it is wrong. Still they are giving. Why? Because their father likes that thing. చూడండి, అనేక మార్లు మనము కుటుంబంలో మనం చూస్తూ ఉంటాము, తల్లిదండ్రులు విషయంలో పిల్లల విషయంలో పిల్లలు అది తప్పు అని తెలిసినా తండ్రిని సంతోష పెట్టడానికి పిల్లలు చేస్తూ ఉంటారు, అనేక విషయాలు చేస్తూ ఉంటారు. It is wrong, they know, but still they do. అది తప్పని వాళ్ళకి తెలుసు పిల్లలకి, అయినా కానీ తండ్రిని సంతోష పెట్టడానికి అనేక విషయాలు చేస్తూ ఉంటారు. When we do the wrong things to bring a joy in our parents' life. అయితే మన జీవితంలో కూడా కొన్ని తప్పుడు పనులు చేస్తాము మన తల్లిదండ్రులకి సంతోషాన్ని తీసుకొని రావడానికి. We know it is wrong. మనకు తెలుసు అది తప్పు అని. We know they will not go to heaven. మనకు తెలుసు మనకి అది తప్పుడు విషయం అని. కంటిన్యూ.
we, after knowing that, still we are allowing that things in our life. అవి తెలిసి కూడా మనము దేవుడితో మనం అలా చేస్తూ ఉన్నాము, Just to please them. ఎందుకంటే వాళ్ళని సంతోషపెట్టడానికి, Just to give a joy which is not truthful. Still we want to give that joy to them. చూడండి ఆ క్షణిక ఆనందము వాళ్ళు కొంచెంగా సంతోషపెట్టాలని మనము తప్పని తెలిసినా మనం చేస్తూ వస్తాము. How much perfect and how much things we need to do to our Father, where you and I must go there. మనము తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే, మనము తండ్రిని సంతోషపెట్టాలి అంటే, మనం తండ్రి చెప్పినట్లుగా మనం ఎలా జీవించాలో ఒక్కసారి ఆలోచించుకోండి. We are not asking today the Father who sent us here to be. అయితే ఆ తండ్రి మనల్ని పంపించి మనతో ఉండమని అడగట్లేదు. And we are not asking anything, or is pleased, or is happy with you, with me. అయితే మనం తండ్రితో మనం అడగట్లేదు, ప్రభువా నాతో నువ్వు సంతోషంగా ఉన్నావా, నాతో నువ్వు ఆనందంగా ఉన్నావా, నేను నిన్ను సంతోష పెడుతున్నానా అని మనం అడగట్లేదు. There are many fathers who are very good, very neat, very righteous and very holy. They do so many sacrifices for their son. Not even one time they realize the sacrifice of the father. The sons will not realize, the daughters will not realize one time even the sacrifice of the father. చూడండి, అనేక మార్లు మనము పిల్లల కోసం అనేక త్యాగాలు చేస్తాం. వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి అని చాలా త్యాగాలు చేస్తాం. కానీ అదే పిల్లలు మనం చూసినట్లయితే మనం ఎన్ని త్యాగాలు చేశామో వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు కొన్నిసార్లు కృతజ్ఞత కూడా కలిగి ఉండరు. They not even think the sacrifice of the parents what they did. అయితే వాళ్ళు మనం ఏం చేశామో ఆ పిల్లలు ఒక్కసారి కూడా ఆలోచించరు. They sacrifice their food, they sacrifice their desire, they sacrifice their dress, they sacrifice so many things in their life just to see the peace in the son's life, in the daughter's life, and they will not expect anything from them. చూడండి, తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం, వాళ్ళు చాలాసార్లు వాళ్ళ ఆకలిని చంపుకుంటారు, వాళ్ళ కోరికలను చంపుకుంటారు. ఇవన్నీ చంపుకొని పిల్లలకి అనేక విషయాలు చేస్తారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ నుంచి తిరిగి ఏమి ఆశించకుండా వాళ్ళకి మేలు చేస్తూ పోతారు. That's what our God the Father, our Jesus did. He did so many sacrifices, so many things for you, for me. One time we're not remembering his sacrifice in our life. చూడండి, అదే క్రమంలో తండ్రి దేవుడు కూడా నీ పట్ల నా పట్ల అనేక త్యాగాలు చేస్తూ ఉన్నాడు, అనేక మేలులు చేస్తూ ఉన్నాడు, అనేక గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉన్నాడు. మన నుంచి ఏం ఆశించట్లేదు. కానీ ఒక్కసారి కూడా మనం ఆ తండ్రి వైపు కృతజ్ఞత కలిగి ఉండట్లేదు. He never stopped his sacrifice, he never stopped his doing good, but we stopped reaching to him in our life. చూడండి, ఆ దేవుడు మాత్రం, ఆ తండ్రి మాత్రం మనకి మేలులు చేయకుండా ఆపలేదు, ఆశీర్వదించకుండా ఆపలేదు, అనేక దీవెనలు ఇవ్వకుండా ఆపలేదు. కానీ మనం మాత్రము ఆయన దగ్గరికి వెళ్ళడము ఆపేశాము. One thing I want to tell about the Moses to you this morning time. ఒక్క విషయం మోషే గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. God want Moses to be in promised land. దేవుడు మోషేని వాగ్దాన భూమిలో ఉండాలని అనుకున్నాడు. Because about his mistake and things, he never reached to the promised land. He never reached to the promised land because about his things and his shortcomings in his own life. ఆయన జీవితంలో ఉన్న కొన్ని తప్పుడు విషయాల వల్ల, ఆయన కొన్ని అవిధేయత వల్ల మోషే వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టలేకపోయాడు. It's true that he entered in heaven. ఆయన పరలోకానికి వెళ్ళాడు మోషే. But God said about the promised land in his life. కానీ దేవుడు వాగ్దాన భూమికి చెప్పాడు. Let me tell to you something here, one more point in ఇక్కడ ఇంకొక మాటని నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. Today there are so many people, they never did what God has kept. They never fulfilled what God has kept, the purpose what God has kept in their life. They never fulfilled, they never did. Without doing that, they died. Maybe they went to heaven, but remember, they never fulfilled the purpose in this earth which God has kept to them and given to them. మోషే లాగా చాలా మంది దేవుడి చెప్పినట్లుగా, దేవుడి ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తంలో నడవకుండా వాళ్ళు ఈ లోకంలో ఉండి చనిపోయి ఉండొచ్చు. బహుశా వాళ్ళు ఈరోజు పరలోకంలో ఉండొచ్చు. కానీ వాళ్ళ జీవితంలో ఒక వెలితి మాత్రం ఉంది. ఆ వెలితి ఏంటంటే
దేవుని ప్రణాళికలో వాళ్ళు నడవలేకపోయారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు. My precious brother, my precious sister, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, it's a lesson from the Moses to you and to me. ఆ మోషే ద్వారా నీకు నాకు ఒక పాఠము నేర్చుకోవాలి. We must do the purpose what our Father has said and kept for you, for me in this earth. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో నీ పట్ల అది మనం చేసేవారిగా మనం ఉండాలి. If we don't doing and if you go to heaven, what is the useful for you, for me? ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చకుండా మనం పరలోకానికి వెళ్తే అది ఏమి ప్రయోజనమో ఒక్కసారి ఆలోచించుకోండి. The third thing is this: worshiping God in spirit and in truth. అయితే మూడవది చాలా ప్రాముఖ్యమైనది. మనం దేవుని ఆత్మలో సత్యంలో మనం ఆరాధించే వారిగా ఉండాలి. You and I must worship our God in spirit. నీవు నేను దేవుని ఆత్మలో మనం ఆరాధించే వారిగా ఉండాలి. If my spirit want me to worship God in truth, my spirit must be in truth. I must be in truth, and I must accept the truth no matter whatever comes against me and stand against me. I must accept the truth. Then only my spirit will be worshiping in truth. అయితే నాకేం జరిగినా ఏం సంభవించినా నేను సత్యంలో మాత్రమే నడవటానికి నిర్ణయం తీసుకోవాలి. ఆ సత్యంలో నేను నడవటానికి నిర్ణయం తీసుకున్నప్పుడే నేను దేవుని ఆత్మలో ఆరాధించగలుగుతాను. I never burn with truth and things to set right in our life. అయితే నేను పుట్టినప్పుడు నేను సత్యంలో నేను జన్మించలేదు. And when I grown, that time also I never was not living in truthful life. అయితే నేను పెరుగుతున్నప్పుడు కూడా ఆ సత్యంలోనే నడవట్లేదు. But when I accept Jesus as my Savior, when the Holy Spirit is filled, when the anointing came from there, the Spirit of the God and anointing is teaching me the truth, I must accept and I must set right with my God. ఎప్పుడైతే యేసు ప్రభుని నేను రక్షకుడిగా నేను అంగీకరించానో ఆ రోజు సత్యంలో నేను స్థిరపడ్డాను. సత్యంలో స్థిరపడి ఆ సత్యంలో నడవటానికి నేను ఆరంభించాను. If I don't accept the truth and walk, my spirit will not worship God with truth, and it will not worship with truth. అయితే ఎప్పుడైతే నేను ఆ సత్యంలో నడవనో అప్పుడు నేను ఆత్మలో దేవుని ఆరాధించలేను. Maybe my soul, maybe my flesh. If the spirit is not filled with truth, remember, soul also can't go, my flesh also can't go to God. అయితే నేను నా ఆత్మలో నేను సత్యముతో నింపబడకపోతే నేను ఆత్మలో దేవుని ఆరాధించలేను. బహుశా నేను శరీరంలో జీవంలో నేను దేవుని ఆరాధించవచ్చు, కానీ ఆత్మలో నేను దేవుని ఆరాధించలేను ఎప్పుడైతే సత్యం అనేది నాలో స్థిరముగా లేదో. That's not the complete worship today. అది సంపూర్ణమైన ఆరాధన కాదు. It's not the complete prayer today. అది సంపూర్ణమైన ప్రార్థన కాదు. Even my spirit must pray to my God. నా ఆత్మ కూడా దేవుని ఆరాధించాలి. My spirit also must pray to my God. నా ఆత్మలో కూడా నేను దేవుని ఆరాధించాలి. Your spirit also must pray to God Almighty Father, my brother, my sister. నీ ఆత్మ కూడా దేవుని ఆరాధించి గణపరిచే విధంగా ఉండాలి నా సహోదరి, నా సహోదరా. If it is not worshiping and if it is not praying in truth, you and I can't fulfill and can't please our God in prayer. అయితే ఆ ప్రార్థనలో మనం కొనసాగాలి అంటే మొదట సత్యంలో స్థిరపడాలి. ఆ సత్యంలో స్థిరపడ్డ మనము దేవుని ఆత్మలో దేవుని ఆరాధించగలుగుతాము. What is my question today to you is this, to remember. ఈరోజు నా ప్రశ్న మీ అందరికీ ఏంటి అంటే, I'm not pointing you, I'm remembering you. Are you accepted the truth and you are settled your life with God? అయితే మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, మీరు నిజముగా సత్యంలో స్థిరపడ్డారా? ఆ సత్యం నుంచి పక్కకి వెళ్ళిపోయారా? Is the spirit is filled with truth, for that the God is accepting your praise and God is pleased with you, God loves you. అది ఎప్పుడైతే నువ్వు సత్యంలో స్థిరపడ్డావో దేవుడు నీ పట్ల సంతోషంగా ఉన్నాడు, దేవుడు నీ పట్ల ఆనందంగా ఉన్నాడు. If my spirit is not filled with the truth of God, then it is filled with the deception of the devil and the deception of the Lucifer, deception of the fallen angel, deception of the people. One day I will also be deceived. ఎప్పుడైతే నా ఆత్మ
సత్యంలో స్థిరపడలేదో అప్పుడు మోసం అనేది, తప్పుడు బోధ అనేది, అబద్ధం అనేది నా జీవితంలో ఉంటూ ఉంది. దాంట్లోనే నేను జీవిస్తూ వచ్చాను. And the good without Jesus, I believe and I walk in that. Remember, the good which is without Jesus is not good, it is a deception. అయితే చూడండి, అప్పుడు నేను యేసు ప్రభువుని వెంబడిస్తాను, కానీ ఒక మోసంలో, ఒక అబద్ధంలో నేను జీవిస్తూ వస్తాను. The final of the day, I will be deceived and I am under the deception, I will be with them only. అయితే ఆ మోసంలో పెరిగిన నేను, ఆ మోసంలో జీవించే నేను దేవుడికి దూరంగా ఆ ఒక మోసపూరితమైన జీవితంలో జీవిస్తూ వస్తాము. Today God is asking a question and is remembering you. Are you accepting the truth in your spirit to worship me and to pray me? అయితే ఈరోజు దేవుడు అడిగే మాట ఏంటంటే, నీవు ఆ సత్యాన్ని విడిచిపెట్టి నువ్వు జీవిస్తున్నావా, లేకపోతే ఆత్మలో సత్యంలో నన్ను ఆరాధిస్తున్నావా? When we are filled with these three things with God, ఈ మూడు విషయాల్లో మనం దేవుడితో నింపబడితే four things will happen. 4 విషయాలు జీవితంలో జరుగుతాయి. Point number 1, మొట్టమొదటిగా we think like Jesus. మనం యేసు ప్రభులాగా ఆలోచిస్తాము. Because the Spirit of God will be in us, the Spirit of God will be remembering the things of God. ఎందుకంటే మనలో ఉన్న దేవుని ఆత్మ దేవుని యొక్క విషయాలను జ్ఞాపకం చేస్తూ వస్తుంది. And we think like Jesus. మనం యేసు ప్రభులాగా ఆలోచిస్తాము. Second thing, రెండవదిగా we see like Jesus. మనం యేసు ప్రభులాగా చూస్తాము. We see like Jesus. యేసు ప్రభులాగా చూస్తాము. Third thing, మూడవదిగా we love them like Jesus. అందరినీ యేసు ప్రభులాగా ప్రేమిస్తాము. Fourth thing, నాలుగవదిగా we never allow surrounding and surrounding any evil thing, neither in me, neither in you. Because about me, none of the evil thing will come. Because about you, none of the evil thing can touch me. అయితే నీ చుట్టూ, నా చుట్టూ ఏ దుష్టుడు, ఏ దుష్ట శక్తి కూడా, ఏ దుష్టుడి యొక్క ప్రణాళిక కూడా మన చుట్టూ రాదు. ఎందుకంటే మనం దేవుని ఆత్మలో మనం జీవిస్తూ And ఉన్నాం. the next thing, ఇంకొక విషయము, our soul, our flesh, our spirit will be pleased and we will be at the feet of God Almighty Father. అయితే మనము శరీరంలో, జీవంలో, ఆత్మలో ప్రార్థన చేసే మనం దేవుడి సన్నిధిలో ఉంటాము. Another thing what will going to happen, ఇంకో విషయం ఏం జరుగుతుంది అంటే, after these three things, then we will see God, Jesus, God and the Holy Spirit. ఇవన్నీ జరిగిన తర్వాత మనము దేవుని ముఖాముఖిగా మనం చూడగలుగుతాము. I come across some people in my life. నేను కొంతమంది నా జీవితంలోకి వచ్చారు. I saw them very closely in my life. వాళ్ళ జీవితంలో చాలా దగ్గరగా చూశాను. I'm not pointing them. I'm not telling anything ill about them. What I learned, I'm sharing to you. For that, you will be very careful in your life. అయితే వాళ్ళ గురించి తప్పు పట్టట్లేదు, కానీ వాళ్ళ జీవితం ద్వారా నేను ఏం నేర్చుకున్నానో మీకు చెప్పాలనుకుంటున్నాను. I saw some people. They will tell they saw God. అయితే వాళ్ళు కొంతమంది చెప్తారు, నేను దేవుడిని చూశాను అని చెప్తారు. Oh, God said me to sit at the feet. They will be praying 24 hours. అయితే వాళ్ళు దేవుడు తన సన్నిధిలో కూర్చోమన్నాడు అని 24 గంటలు ప్రార్థన చేస్తూ వస్తారు. But see the character and the nature. అయితే వాళ్ళ యొక్క వ్యక్తిత్వము, వాళ్ళ యొక్క స్వభావం మనం చూస్తే, They don't love their own people. Brother. వాళ్ళ సొంత ప్రజల్నే వాళ్ళు ప్రేమించరు. Never in their lifetime probably they shared. Maybe they give in a food or a 1 rupee to the beggar. వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఒకరికి దాన ధర్మం చేసిన పాపాన పోయి ఉండరు. If the person is angry also, they will not show that. What they will tell? Hospitality, brother. Hospitality, what కంపాషన్. they will ఒక వ్యక్తి ఆయన ఆకలితో ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తి మీద వాళ్ళ కనికరం చూపరు. tell? They will never show that hospitality, what they will tell? కంపాషన్, కనికరం. Compassion and the cleanness and the helping nature of God will not have in them. చూడండి, ఒక వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళు కనికరం పుట్టదు, వాళ్ళు ఆ సాయం చేసే దశకు వెళ్ళరు. Is God said like that? దేవుడు అలా చెప్పాడా? The things which is not there, they imagine and they tell, this thing you did, this thing it happened for you. సో వాళ్ళు ఏదో ఊహించుకొని అది జరిగింది, ఇది జరిగిందని మనకు ప్రవచనాలు కూడా ఇస్తారు. And they blame the people, putting the imagination on them, and they tell, oh, who is he? See him, see me, I'm so holy saint. చూడండి, వాళ్ళ యొక్క ఊహల్లో బ్రతికే వాళ్ళు ప్రజల్ని నిందించే దశకి వాళ్ళు వెళ్ళిపోతారు. They always point and they think that they are attached with God, but they don't know
they are not attached somewhere where God has not expected them to be. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు కూడా నేను దేవుడితో ఏకమై ఉన్నాను అనుకుంటారు, కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు కాదు. Because the flesh is filled with joy and peace. ఎందుకంటే వాళ్ళ శరీరము ఆనందము సంతోషంతో ఉన్నారు, Not the soul, not the spirit. కానీ జీవము ఈ యొక్క ఆత్మ వెలితిగా ఉన్నది. Second thing what I want to remember you and tell to you, రెండవదిగా మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే God speaks truth, God gives right, God tells right and gives the truth, and what He tells, that is perfect. He will not tell all unwanted things, all imagination things, all lies about the people. చూడండి, దేవుడు ఏ చెప్పినా సత్యాన్నే చెప్తాడు, కానీ దేవుడు ఏం చెప్పినా వేరే వాళ్ళ గురించి అబద్ధము చెప్పడు, మోసపూరితమైన మాటలు చెప్పడు. దేవుడు సత్యంని మాత్రమే, జరగబోయే విషయాలు మాత్రమే దేవుడు మన ద్వారా బయలుపరుస్తాడు. You see today, we will come across in our life, even we also, sometimes we will tell of what we imagine about the person. చూడండి, మనం కూడా చాలాసార్లు మనం ఆ మనిషి గురించి ఏం ఊహించుకుంటున్నామో అవే ఆ మనిషి గురించి చెప్తాము. What the mind thinks, we will talk to him. ఏదైతే మన మనస్సు ఆలోచిస్తుందో అది ఆ వ్యక్తికి చెప్తాం మనం. And we blame the name of God. కానీ చివరికి వచ్చేసరికి జరగనప్పుడు దేవుని మనం దూషిస్తాము. God said, that's why I said. God said, God said, God said. It is in the mind. God will not put in our mind. God will put in our heart. He is in our heart, not here. అయితే అనేక సార్లు దేవుడు చెప్పాడు అని మనం చెప్తూ ఉంటాము, కానీ దేవుడు ఏ చెప్పినా మనస్సులో కాదు, నీ ఆత్మలో చెప్తాడు. ఆ ఆత్మలో చెప్పిన విషయాలు మన జీవితంలో నెరవేరుతాయి. My Bible tells, and I believe like this, what God tells is truth. He will not tell all the lies and imagination and all the what they will tell deception things about the children. అయితే దేవుడు ఏం చెప్పినా అది సత్యమే చెప్తాడు. దేవుడు ఏదో ఊహల్లో నుంచి ఏదో జరగని విషయాలు దేవుడు మనకు చెప్పడు. 26 years I'm walking with my Jesus. 26 సంవత్సరాలు నేను యేసు ప్రభుతో నడుస్తూ ఉన్నాను. When he comes and speaks, he will never tell, I did this mistake, I spoken the lies, I committed this thing. That was my imagination in my life. సో దేవుడు ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఈ తప్పు చేసావు, ఇది చేసావు అని ఎప్పుడు కూడా దేవుడు నాకు చెప్పలేదు. And I believe like this, if anyone does the wrong, Jesus will not tell to you that he did the wrong. He may be allot you and he may be use you to tell that he must not do the wrong, but he will not tell what kind of secret sin, what sin he has done to you. అయితే దేవుడు ఖచ్చితంగా ఇంకొక వ్యక్తి గురించి ఏం తప్పు చేశాడు, ఏం పాపం చేశాడు అనేది విషయాలకి బయలుపరచడు. Suppose if he tells us so, he will not give permission for us to tell to them what they did. ఒకవేళ అవతల వ్యక్తి పాపాలు ఇవన్నీ మనకి దేవుడు బయలుపరిచినా దేవుడు ఆ వ్యక్తికి చెప్పడానికి మనకు పర్మిషన్ ఇవ్వడు. That's the nature of God, my brother, my sister. అది దేవుని యొక్క స్వభావము నా ప్రియ సహోదరి సహోదరా. Last thing I am going to tell, and I am going to pray. చాలా ఒక చివరి విషయం నేను చెప్పి ముగిస్తాను. You walk in that time, after this 3 stage, 4th stage is this. You will walk with God, you will move with God, you will move in spirit, you will go to heaven and you will be flying like an eagle. అయితే చివరి దశ ఆత్మీయ జీవితంలో చివరి దశ ఏంటంటే మనం దేవుడితో నడుస్తాం అండ్ దేవుడితో లీనమైపోతాం అండ్ ఆత్మలో మనం సంచరిస్తాం అండ్ పక్షిరాజులాగా పైకి మనము ఎగురుతాం. When you lift your hands and when you pray, when you are filled with this 3 things in God, presence will not be there, the person will be there. అయితే మనం దేవుని యొక్క మన చేతులు మన పైకి లేపితే మనిషి ఉండడు, కానీ దేవుని సన్నిధి ఉంటుంది. This 3 things is filled with the God and the praise. Think one time. అయితే ఈ దశలోకి, ఈ 3వ దశలోకి మనం వచ్చే విధంగా ప్రార్థన చేద్దాం. And when we move, you and I no need to move. Father will move through you, through me, and will be doing the great things. అయితే ఎప్పుడైతే మనం కదులుతామో దేవుడు మనతో కదులుతాడు, మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. My precious brother, my precious sister, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, I just want to remind only one thing to you. God loves you. God want you, and God want to walk with you, talk with you, and to be with you. అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీతో నడవాలనుకుంటున్నాడు, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను నడిపించాలి అనుకుంటున్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Think one time about you, my brother, my sister. లేచి నిలబడి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. He is our 3, our sword,
our spirit, our flesh is filled with God. అయితే ఈరోజు మనము శరీరంలో, ఆత్మలో, జీవములో మనము దేవునితో నింపబడ్డామా? And this three thing is glorifying the name of God. ఈ మూడులో మనం దేవుని గణపరుస్తున్నామా? Better than me, you know yourself in which stage you are now. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకో. నువ్వు ఏ దశలో ఉన్నావు? God want to walk with you. దేవుడు నీతో నడవాలి అనుకుంటున్నాడు. In this 21st generation, He want to walk with you, He want to talk with you, He want to take you to heaven, and He want to speak to you. ఈ 21వ శతాబ్దంలో దేవుడు నీతో మాట్లాడాలని, దేవుడు నీతో నడవాలని, దేవుడు తనలో నిన్ను ఏకము చేయాలని ఆశపడుతున్నాడు. Accept God and allow God in this three area. God know what to do for him, and the Holy Spirit know what to do for God and to Jesus. ఈ మూడు దశల్లో మనం దేవుని ఆరాధిద్దాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. You know very well where you have done the wrong, నీకు తెలుసు నువ్వు ఎక్కడ తప్పు చేశావో. and you know very well where are you today. You just tell and speak to Jesus. ఈ సమయంలో యేసు ప్రభుతో మాట్లాడు. Tell Lord, I must be the person worshiping in flesh, in soul and in spirit of God. ప్రభువా, నేను ఎలాంటి వ్యక్తినై ఉండాలంటే శరీరంలో, జీవంలో, ఆత్మలో నిన్ను ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. My flesh must know about you, my soul must know about you, my spirit must know about you, God. నా శరీరంలో, నా జీవంలో, నా ఆత్మలో నిన్ను తెలుసుకొని ఉండాలి ప్రభువా. They must glorify you, God. ప్రభువా, నిన్ను ఆరాధించే వారిగా ఉండాలి. Where are you today, my brother, my sister? ఎక్కడున్నావు నా సహోదరి, నా సహోదరా? This morning is your day. నీ రోజు. Not after 1 hour, right now God want to fill you, and He want to bless you in this three area to take you to heaven, and He want to talk to you directly. దేవుడు నిన్ను ఆ దశకి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ మూడో దశలో నువ్వు దేవుడితో ఏకమై దేవుడితో నడిచే దశలోకి నువ్వు వెళ్ళాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. Are you sick today? ఈరోజు నువ్వు చూస్తున్నావా? Are you sick today? ఈరోజు నువ్వు అడుగుతున్నావా? If you are sick and if you have a health problem, lay the right hand where there is health problem you have. నీ జీవితంలో ఎక్కడ నీకు అనారోగ్యంగా ఉందో అక్కడ నీ యొక్క కుడి చేతిని పెట్టి ప్రార్థన చేయి దయచేసి ఈ సమయంలో. Now we are going to pray for you. ఈ సమయంలో నీ కోసం ప్రార్థన If చేయబోతున్నా. anyone is suffering under the unclean habits which is displeasing to Jesus in a family life, నీ జీవితంలో ఎక్కడైనా వ్యసనాల్లో నువ్వు ఉన్నావా? అది దేవుడి సంతోషపెట్టని వ్యసనంలో నువ్వు ఉన్నావా? ఆ వ్యసనం కోసం ప్రార్థన చేయి. or your parents or in a family, anyone have the unclean habits and displeasing habits which displeases Jesus Christ of Nazareth, tell to Jesus now. నీ జీవితంలో ఎవరైనా లేదా మీ కుటుంబంలో ఎవరైనా చెడు అలవాట్లలో ఉన్నారా? వాళ్ళ కోసం ప్రార్థన చేయండి ఈ సమయంలో. This is the time of Jesus to do the things in your life. ఈ సమయము యేసు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే సమయము. Lord Jesus, మా ప్రభు అయిన యేసు ప్రభువా, I'm not commanding, I'm not demanding, Jesus. ప్రభువా, నిన్ను ఆజ్ఞాపించట్లేదు నాయనా. I'm asking, touching your wounded feet, touch with the right wounded hand and heal the diseases, heal the sicknesses, heal all kind of problems which is connected to the soul, which is connected to the flesh, which is having inside, connected to the spiritful life of Father. ప్రభువా, నీ గాయపడిన పాదములు పట్టుకుని అడుగుతున్నాం ప్రభువా. నీ గాయపడిన హస్తాలు నీ బిడ్డల మీద ఉంచి ప్రభువా, వాళ్ళకు కావలసిన విడుదలని, వాళ్ళకు కావలసిన స్వస్థతని దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. Every darkness which covered the spiritual, the soul, the spirit, and the flesh, in the name of Jesus Christ of Nazareth, let it come out and the light of life remain in that three area of the life of God to see you face to face. వాళ్ళ జీవితంలో అంధకారం వలె కప్పబడిన వాళ్ళ ఆత్మలో, జీవంలో, వాళ్ళ శరీరంలో అంధకారంలాగా కప్పబడిన ఆ అంధకారం యేసు నామములో తొలగిపోవునుగాక. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క జీవం వాళ్ళ శరీరంలో, జీవంలో, ఆత్మలోకి వచ్చునుగాక. Physically, whatever the problem, health problem, bone problem, any problem, if there is any problem, the organs have the problem which is
which is failed and which have the problem, let it become new and be healed in the physical body, in the flesh, in Jesus Christ of Nazareth name now. వాళ్ళ శరీరంలో ప్రభా ఎలాంటి అనారోగ్యం ఉన్నా, వాళ్ళ శరీరంలో ఎలాంటి నొప్పి ఉన్నా, వాళ్ళ ఎముకల్లో ఎలాంటి బాధ ఉన్నా ఈరోజు యేసు నామంలో వాళ్ళకి స్వస్థత వచ్చును గాక. Jesus, as we eat your flesh and as we drink the blood, let our flesh completely be destroyed. Your flesh, your blood be to glorify you and the people see you in us, O God. ప్రభువా వాళ్ళని శరీర రక్తాలని తీసుకొని వాళ్ళు భుజిస్తూ తాగుతూ ఉండగా ప్రభువా వాళ్ళ శరీరంలో నీ శరీరము ఏకమైనప్పుడు ప్రభువా వాళ్ళ జీవితంలో నీవు గొప్ప కార్యాలు చేయమని కోరుతున్నాను. Don't stop your work, Lord. Please continue. Let the really rise where there are in you and with you. ప్రభువా నీ యొక్క పని, నీ యొక్క ప్రణాళిక మా జీవితంలో జరుగును గాక ప్రభువా. ఆ మంచి పని నా జీవితంలో కొనసాగును గాక ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు